ముఖ్యమంత్రి ఈరోజు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చెప్పారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గతంలో చెప్పిన ఏదైతే ఒక అంశం ఏదైతే ఉందో జనసేన టీడీపీ కలిసి పనిచేస్తాయని మొట్టమొదటి చెప్పినటువంటి వ్యక్తి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చంద్రబాబు కొనియాడారు. ఏమాత్రం ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలనేనని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. చెప్పినట్లుగానే ఆయన కానీ ఆయన పార్టీ కార్యకర్తలు కానీ నేతలు కానీ కూటమి విజయానికి కృషి చేశారంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో జాతీయ రహదారులకు 58,000 కోట్లు ఖర్చు చేస్తామని కూడా చెప్పారు. సో మనందరిది ఒకటే ధ్యేయం, రాష్ట్రాభివృద్ధి కోసం మనందరం కూడా కలిసి పనిచేయాలని చెప్పేసి చెప్పారు. అయితే దాదాపు 100 రోజులు సమయం గడుస్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఈ రోజుకి దగ్గర 97 రోజులు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి గడుస్తున్న సమయంలో ఈ ఎన్డీఏ శాసనసభ పక్ష నేతల సమావేశం ఏదైతే ఉందో ఇది ఒక కీలక భేటీగా సంతరించుకుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ప్రజలకి సంక్షేమం దిశగా ముందుకు వెళ్తుంది, సంక్షేమంతో పాటు అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుంది. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి, వెంటాడుతూ ఉన్నాయి. సో అయినప్పటికీ కూడా మేము వాటిని ఛేదించుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. సో కీలక భేటీ, ఎన్డీఏ శాసనసభ పక్ష శాసనసభ్యుల కీలక భేటీ అనే అంశాలు కూడా చర్చిద్దాం. మరి ఇదే ఇవాళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం కన్నా రజనీ గారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ అడ్వకేట్, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, వారు కూడా మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కారుమంచి రమేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మరికొద్దిసేపట్లో వారు కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా సింగళూరు వెంకటేష్ గారితో మాట్లాడదాం, రాజకీయ విశ్లేషకులు. వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు. సో 2 అంశాలు ఈరోజు మనం చర్చించాల్సిన అంశాలు సింగళూరు గారు, వెంకటేష్ గారు. సో మొదటగా వైకాపా బాహుబలులు వికెట్లు పడిపోతా ఉన్నాయి. సో సరే, నిన్న మొన్నటి వరకు కాపు నేతలు రాజీనామాలు ఏదైతే ఉందో వైకాపాలో కాపు నేతలుగా ఉన్నటువంటి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు గారు కానీ, కిలార్ రోసే గారు కానీ, ఇలా అనేక మంది ఆలనాని గారు కానీ కాపు నేతలు రాజీనామా చేస్తున్నారు. సో వీళ్ళందరూ జనసేన కోసం వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అదే సామాజిక వర్గం కాబట్టి ఆయన సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళందరూ వెళ్తున్నారు అనుకున్నారు. కానీ ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి బలమైన నేతలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆయన భుజం తట్టి వెన్నుతట్టి నేనున్నానంటూ నడిపించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి బాహుబలి కటౌట్లో ఉన్నటువంటి నేతలు కూడా ఈరోజు పార్టీకి రాజీనామా చేయటం అనేది కలకలంగా మారుతోంది ఆ పార్టీ వర్గాల్లో. సో ఎలా చూద్దాం వెంకటేష్ గారి అంశాలు? ముందుగా ప్రైమ్ నైన్ యాజమాన్యానికి, మీకు ప్రైమ్ నైన్ వీక్షకులకి, అలాగే ప్యానల్లో ఉన్న సోదరి మండలందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వైకాపాలో బాహుబలులు ఎవరు లేరండి, బాహుబలి మాత్రమే ఉన్నారు. ఉన్న వాళ్ళంతా కట్టప్పలే అవుతారు. బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కట్టప్పల్లాగానే ట్రీట్ చేయాల్సి ఉంటుంది తప్ప ఎవరిని కూడా బాహుబలుగా ట్రీట్ చేసి వాళ్ళకి లేని స్థానాన్ని కట్టబెట్టాల్సినంత అవసరం ఏం లేదు. రాజకీయాల్లో ఎంత పెద్ద నాయకులైనా పార్టీ మారినప్పుడు వాళ్ళకి ప్రత్యామ్నాయం ఆటోమేటిక్ గా వస్తుంది. సెకండ్ గ్రేడ్ లీడర్షిప్, ఒక లీడర్ వెళ్ళినప్పుడు దాన్ని టేక్ ఓవర్ చేయలేకపోతే అది రాజకీయ పార్టీయే కాదు, అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ నాయకుడు వెళ్ళినప్పుడు ఆ నాయకుడితో పాటు కొంత క్యాడర్ కూడా వెళ్లే పరిస్థితి ఉంటుంది. అయితే ఇమీడియట్ గా ఆ లీడర్షిప్ ని కానివ్వండి, ఆ క్యాడర్ ని కానివ్వండి రీప్లేస్ చేసే స్థాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. కాబట్టి దీని పెద్ద విషయంగా మనం చూడాల్సింది బాలినేని గారి ప్లేస్ లో మీరు రీప్లేస్ అవుతారా ఏంటి? ఇప్పుడు ఎవరవుతారు అనేది అయ్యే వరకు తెలియదు. అదే కదా, అయ్యే వరకు తెలియదు. మరి అయ్యే వరకు తెలియనప్పుడు మీరు ఎట్లా చెబుతారు? ఆ ప్లేస్ వేరే వాళ్ళు చేస్తారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆల్రెడీ పగ్గాలు తీసుకున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు యొక్క అతి జోక్యం వల్లే నేను బయటకు వెళ్తున్నానని చెప్పేసి అని ఆయన నర్మగర్భంగా చెప్పినటువంటి ఒక పరిస్థితి. ఈయనగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కన్నా ముందు మాగుంట గారు కూడా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి అన్ని మనం చూసాం. వీళ్ళ వల్ల పార్టీకి కొంత మేలు జరిగిన మాట వాస్తవమే. మీరు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు తొలి విడత ఆయన రాజకీయ పార్టీ ఏర్పడి రాజకీయ పార్టీగా ఆయన బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా బాలినేని శ్రీనివాసరావు గారు చేసినటువంటి కృషి ఏదో మాటల్లో చెప్పేది కాదు. కానీ ఈ రోజు ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ప్రత్యామ్నాయ రాజకీయంగా ఆయన ఎలా ఎదగాలి ఏంటి అనేది ఆయన చూసుకుంటున్నటువంటి పరిస్థితి. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఏం పోతే పోండి, మాకేమి మీతో పనేం లేదన్నట్టు ఏం వదిలేదు. నిన్న మొన్నటి వరకు కూడా చివరి క్షణం వరకు కూడా ఆయన ఆపటానికి కానివ్వండి, ఆయన్ని బుజ్జగించడానికి కానివ్వండి,
ఆ స్థాయి నేతలతోనే మంతనాలు జరిపినటువంటి ఒక పరిస్థితి. మరి ఎక్కడ తేడా వచ్చింది ఏంటనేది కాలగర్భంలో మనకు ముందు తెలుస్తుంది. కాబట్టి దీన్నేమి పెద్ద విషయంగా మనం చూడాల్సిన పరమేం లేదు. ఇప్పుడు చిత్తూరు నుంచి ప్రకాశం జిల్లా వరకు ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గ నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెంటే ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయించినటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీ, మామూలు మెజార్టీతో గెలవడం అనేది ఏ పార్టీకైనా మామూలు విషయమే. కానీ అఖండ మెజార్టీతో గెలిచిందే అంటే కొంత ఈ సామాజిక వర్గ వైఫల్యం కూడా ఉందని చెప్పక తప్పదు. అంటే వెంకటేష్ గారు, ఇప్పుడు మీరు ఏం చెప్తారంటే, మీలాంటి మేధావులు అనలిస్టులు, రెడ్లు లేరు జగన్ గారితో, ఆయన వదిలేస్తారు కాబట్టి అంటారు, కాపులు వదిలేశారు అంటారు, సో మైనార్టీలకు సంబంధించి వారు ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు, ఇంకా అందరూ వదిలేశారంటారు, ఆయన కూడా జగన్ గారు బలమైన నాయకుడు, ఆయన రోడ్డు మీదకి వస్తే తండోపతండాలుగా ఆయన వెనక జనం ఉన్నారంటారు. ఇది ఎట్లా? దాన్ని నేనేమి విశదీకరించి చెప్పదలుచుకోలేదు సార్. ఇప్పుడు ఓటింగ్ శాతాన్ని బట్టి మనం చెప్పాలి. 11 సీట్లు వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్కరు చాలా చులకనగా మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. కానీ ఎవరికి కూడా డైజెస్ట్ చేసుకోవాలనే విషయం ఏంటంటే 11 సీట్లు అవుట్ ఆఫ్ 170+ సీట్స్ లో 11 సీట్లు మాత్రమే సంపాదించినటువంటి ఒక పార్టీ 40%, సుమారుగా 39.89% ఓట్ షేరింగ్ సంపాదించింది అనే విషయాన్ని ప్రత్యర్థి పార్టీలు కూటమిగా వచ్చినప్పటికీ లేదా విడివిడిగా ఉన్న పార్టీలు కానివ్వండి, లేకపోతే పేగుబంధం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కానివ్వండి, ఎవరు కూడా డైజెస్ట్ చేసుకోలేనటువంటి ఒక విషయం. జగన్మోహన్ రెడ్డిని అధికార పరంగా దెబ్బకొట్టాలనుకున్నారు. ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిసి మూకుమ్మడిగా భారతంలో కర్ణుడిలాగా ఆయన ఓడిపోవాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు 34 మార్కులు వచ్చినా ఫెయిల్ ఏనండి, 35 రావాలి. 34 మార్కులు వచ్చినా అద్భుతంగా. ఈ క్వశ్చన్ బదులు ఇంకో క్వశ్చన్ వస్తే జగన్మోహన్ రెడ్డి పాస్ అయ్యారని చెప్పేసి చెప్పడం నా ఉద్దేశం కాదు. జగన్మోహన్ రెడ్డి గారితో సుమారుగా ఇంచుమించు 100కి 40 మంది ఓటర్లు ఆయనతో పాటు ఉన్నారు. ఈ విషయాన్ని ముందుగా గుర్తెరగండి. ఇది మీకు కానివ్వండి, లేకపోతే అసంతృప్తి నేతలకు కానివ్వండి, ప్రత్యర్థి పార్టీలకు 40% ఉన్నారంట. నేను 38% వచ్చినట్టుంది ఆయన ఓటింగ్, 40 అనుకుందాం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్తే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ మారితే 5 సార్లు ఎమ్మెల్యేగా, 7 సార్లు పోటీ చేసి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా చేసిన ఒక బలమైన నేత వెళ్లితే ఆయన వెనక ఒక 4-5 వేల మంది క్యాడర్ వెళ్ళరండి సార్. ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో పాటు నలుగురు కూడా వెళ్ళరని నేనేం చెప్పదలుచుకోవాలి. 39% ఇలా వెళ్తూ ఉంటే, నాయకులు వెళ్తూ ఉంటే 30కో 20కో పడిపోయింది. ఇప్పుడు వాక్యూమ్ లేని చోట వీళ్ళు ఏం సాధిస్తారు అనేది వీళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి ఒక విషయం. ఇప్పుడు అక్కడ ఏమన్నా రాజకీయంగా ఆ వాక్యూమ్ ఉంది, దాన్ని నేను ఫిలప్ చేసుకుంటాను కూటమిలో అని అనుకుంటే ఖచ్చితంగా ఏ నాయకుడికైనా ఏ పార్టీ అయినా స్వాగతిస్తుంది. అక్కడ వాక్యూమ్ లేనటువంటి ఒక పరిస్థితి. ఒంగోలులో తరతరాలుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అదే పార్టీలోకి వాళ్ళు ఈయన వెళ్తున్నారని చెప్పేసానో, లేకపోతే కొత్త పార్టీలోకి వెళ్తున్నారని చెప్పేసానో మీరు అంటున్నారు. కూటమిగా ఉన్నటువంటి పార్టీల్లో ఈయనకి స్థానం ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మనం ఫ్యూచర్ లో చూడాల్సినటువంటి. అదొక అంశం. అయితే ఈ రోజు ఎమ్మెల్యేల భేటీ, ఎన్డీఏ శాసనసభ పక్ష ఎమ్మెల్యేల భేటీని ఎలా చూస్తారు? మంచి విషయమేనండి. శాసనసభ ఎమ్మెల్యేల భేటీ చాలా మంచి విషయం. కాకపోతే రాష్ట్రానికి సంబంధించి ఏమైనా ప్రత్యేకంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఇమ్మీడియట్ గా తీసుకోవాల్సిన కొన్ని డెసిషన్స్ ఏమైనా తీసుకుంటారేమో, చర్చ జరుపుతారేమో అని చెప్పేసి అని మేము కూడా ఆశించినటువంటి పరిస్థితి. పక్కనేమో జనసేన పార్టీకి సంబంధించిన సత్య గారు చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసి ఉన్నారు. స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి కార్మిక సంఘాల నేతల గురించి, స్టీల్ ప్లాంట్ కి సంబంధించి దానికి సంబంధించినటువంటి కార్యాచరణ, ప్రైవేటీకరణకి సంబంధించినటువంటి కార్యాచరణ ఆగిపోయింది అని చెప్పేసి అని గతంలో చెప్పినటువంటి పరిస్థితి. దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే విధంగా ఉన్నారని చెప్పేసి అని ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ఒక డెసిషన్ పెండింగ్ లో ఉంది. ఈ డెసిషన్ పెండింగ్ లో ఉన్న డెసిషన్ ఏమైనా తీసుకుని ఆ దీపిక కబర్ ఏమైనా చెప్తారేమో అని చెప్పేసి మేము కూడా ఎదురు చూసాం. అలాగే వైజాగ్ కి సంబంధించిన రైల్వే జోన్ కి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 50 ఎకరాల స్థలం కూడా ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి. ఈ 100 రోజుల పరిపాలనలో మేము ఆ 50 ఎకరాలు ఇచ్చేసాము, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆ 50 ఎకరాలు మేము అలాట్ చేశాము కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రైల్వే జోన్ కి సంబంధించినటువంటి తీపి కబర్ ఏమైనా అందుతుందేమోనని ఎదురు చూసినటువంటి పరిస్థితి. లేదా విజయవాడ నగరం
ఇవాళ అతలాకుతలైనటువంటి పరిస్థితి. సుమారుగా 6,880 కోట్ల పైచిలకు మనకు నిధులు కావాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఏమైనా ఒక 3,000 కోట్లు 4,000 కోట్లు కంపేర్ టు తెలంగాణతో పోల్చుకుంటే మనకు జరిగిన నష్టం ఎక్కువ. విజయవాడ ఆర్థిక రాజధాని, ఈ ఆర్థిక రాజధానికి సంబంధించినటువంటి పరిస్థితిలో ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మేము ఇన్ని వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాము, లేకపోతే మేము ఇన్ని వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో అంటగాగటం వల్ల మేము సంపాదించాము అని చెప్పేసి వీళ్ళు ఏమైనా చెప్తారేమో అని చెప్పేసి అనుకున్నాం. అయితే ఒకటి 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చగలిగాము. చంద్రబాబు నాయుడు గారు మంచి దార్శనికుడు, సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించాం. అన్నా క్యాంటీన్ల వల్ల పేదల ఆకలి తీరుతుంది. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు వచ్చే కాదు, ఈ ప్రభుత్వంలో సకాలంలో జీతాలు వస్తున్నాయంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారిని ప్రశంసలతో ముంచెత్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇదేంటండి, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వం స్థాపించినటువంటి 15 రోజుల్లోనే నేను చంద్రబాబు నాయుడు గారి వెనకాలే ఉంటున్నాను, చంద్రబాబు నాయుడు గారిని చూసి నేను చాలా నేర్చుకోవాల్సి ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద నేను రీసెర్చ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అన్నట్టుగా మాట్లాడారు ఆయన. కాబట్టి ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద